అందరికీ ఈరోజు మా పాపకి ఏమైందో తెలియదండి. నేను ఈరోజు వంట చేస్తానమనింది. నాకైతే షాక్. ఎందుకంటే పాలు కాంచుకోమంటేనే ఆ పిల్లకి ఓపిక ఉండదు అంటది. అట్లాంటిది వంట చేస్తామని చెప్పిస్తా ఉండనేది. పచ్చిమిరకాయలు వేసి చూడండి ఆ పిల్ల రియాక్షను. మా పైనంతా పడుతున్నాయమని చెప్పి ఆవాలు వేసి బెడ్రూమ్లో బరిగితే పిల్ల ఈరోజు వంట చేస్తానంటే నాకైతే షాక్. ఇంకా ఈరోజు మేము వానొచ్చి కొట్టుకోబోద్దామని చెప్పాను. ఇంకా టమాటా గుజ్జు అయితే చేస్తుందండి. ఎంతవరకు వచ్చింది మేడం టమాటా గుజ్జు కోడిగుడ్డు? అయిపోయింది మరా చూద్దు. అబ్బో పర్వాలేదే, చూసేదాన్ని బానే ఉందే. ఏమనుకుంటున్నావు నేను చేసి అట్టుంటది మా. అవునవునులే, అన్ని ఈ రోజు అయితే మా పాప నేను చెప్పిస్తా ఉంటే చేసిందండి. ఫస్ట్ టైం అయితే మా పాప అయితే వంట చేయడం ఇదే ఫస్ట్ టైము. ఇంక ఈ రోజు ఆమె చేతులతోనే రైస్ పెట్టేసింది. నెక్స్ట్ కోడిగుడ్డు టమాటా గుజ్జు వేసి కర్రీ. అబ్బా చూసేదాన్ని కలర్ఫుల్ గానే ఉంది. మామూలుగా అయితే 2 అవుతుంటే కూడా తిందండి. అట్లాంటిది ఆమె వంట చేసే కాడికి మా తొందరగా అన్నం మా తినాలి ఆకలేస్తుంది అంటుంది. మీ అక్క చేసిన టమాటా గుజ్జు ఎట్టుంది? అమ్మో స్వీటీ, నువ్వు టేస్ట్ చేసావు ఎలా ఉంది? నేను చేసే చాలా బాగా నచ్చింది. మీ స్వార్థ పరురాలా, నువ్వు చేసావని నీకు తప్పు కనిపించలేదా? చాలా ఎంత తింటా ఇంకా తినాలి.